రాసుకోండి. మొదటిది దేవుడు పరిశుద్ధుడు. స్వార్థ అంశాలు మొదటిది దేవుడు పరిశుద్ధుడు. ఆయన దానిలోనే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో మనము కూడా ఆయనలో పరిశుద్ధత చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో దేవుడు పరిశుద్ధత కనుక ఆయన అంగీకరించిన వారు కూడా పరిపూర్ణ పరిశుద్ధతలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 1 పేతురు 1:14. 1 పేతురు 1:14. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. సో దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన అంగీకరించిన వారు ఎలాగుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధతలో పరిపూర్ణత చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధత లేకుండా దేవుడు చూడలేము, ఆయన సన్నిధిని మనము నిలవలేము అనేటువంటి విషయాన్ని మనము బోధించాలి. తర్వాత మానవుడు పాపి. సో మానవుల్లో ఏముందండి? పాపం ఉంది. కీర్తన 51:5 జన్మ పాపం ఉంది, కర్మ పాపం ఉంటుంది. మానవుడు జన్మతః పాపి, కర్మ పాపి. కీర్తన 51:5. నేను పాపంలో వాడును పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును. చాలు. సో ఇది జన్మ పాపం గురించి ప్రస్తావించింది. కర్మ పాపం అంటే మీకు తెలుసు, మానవుడు చేసిన క్రియల మూలముగా పాపిగా ఎంచబడుతూ ఉన్నాడు. సో మానవ జీవితం ఎలా ఉంటుందంటే పాపము వలన జీవితానికి ఏమొచ్చింది? మరణం అనేది వచ్చింది. పాప జీవితము పాపమయమైపోయింది. పాపము మనుషుని చంపుతుంది. పాపి తనంత తాను రక్షణ సంపాదించుకోలేడు. పాపి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం బోధించాలి. పాపి తనంతట తాను, సో జన్మ పాపం ఉంటుంది, జీవితమే పాపమయమై ఉంది, పాపం మనుషుని చంపుతుంది, పాపి తనంతట తాను రక్షించబడలేడు, పాపి నిస్సహాయ స్థితిలో ఉన్నాడని బోధించాలి. సో ఈ పాపి తనంతట తానే రక్షించుకోలేడు, నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఎవరు రక్షిస్తారు మరి అంటే యేసుక్రీస్తు పాప విమోచకుడని బోధించాలి. మూడవ విషయము, యేసుక్రీస్తు పాప విమోచకుడు. సువార్తలో ఉండవలసినటువంటి అంశాలు ఏంటిదేనంటే దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి, మూడవది యేసుక్రీస్తు పాప విమోచకుడు. రాసుకోండి. అపోస్తుల కార్యము 10:30 చదవండి. అపోస్తులు 10:30. మిగతా వాళ్ళు కూడా రాసుకుంటున్నారండి. చాలా లేట్గా జాయిన్ అయ్యారు ఇవాళ క్లాసు. అందుకు కొర్నేలి 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సమ్ముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నువ్వు 30కు వర్తమానం పంపి పేతురును మార్పేరు గల సీమోను. చాలు. అక్కడ పేతురు అంటాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సో ఆయన మనందరికి ప్రభు అయ్యండి ఏం చేస్తున్నాడు? పాప విమోచన కలగజేస్తా ఉన్నాడు. 36 యేసుక్రీస్తు అందరికి ప్రభు. పాపి తనంతట తానే రక్షణ పొందలేడు. పాపి నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాడు కదా, ఆయనను రక్షించేది ఎవరు అని అంటే విమోచకుడైన యేసుక్రీస్తు. సో ఇది యేసు నిత్య దేవుడు, అందరికి ప్రభు. ఆయన జననం మరియు ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా ఆయన అంగీకరించిన వారికి ఏం కలుగుతుందంటే విమోచన కలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు నిత్య దేవుడిగా మనం బోధించాలి, అందరికి ప్రభువుగా బోధించాలి. ఆయన సర్వశరీరుడని, తర్వాత ఆయన పాపం ఎరుగని, మన కోసము పాప పరిహారంతో బలి వేయాలని సువార్తలో బోధించాలి. సువార్త బోధించేటువంటి విషయంలో దేవుడు పరిశుద్ధుడు,
మానవుడు పాపి, యేసుక్రీస్తు విమోచకుడు. సువార్త ఎవరికి బోధించాలి? సువార్తను ఎవరికి బోధించాలి? దేవుని ఎరగని వారికి. ఒకసారి సో దేవుని ఎరుగనటువంటి వరకు మనం బోధించాలి. మరి సువార్త సభలను గడిస్తున్నాం కదా, వాటిలో ఎవరికి వాక్యం తెలుస్తున్నాం? సార్ వాయిస్ క్లియర్ లేదు సార్. ఇప్పుడు సువార్త సభలని మహాసభలని పెడుతున్నారు కదా, దానిలో ఎవరికి సువార్తను ప్రకటిస్తున్నారు? అర్థమైంది ఇప్పుడు వరప్రసాద్ గారు? అయితే అందరికి చెప్తారు, విశ్వాసులకు చెప్తారు అందరికి. విశ్వాసులకు మరలా సువార్తను బోధిస్తా ఉన్నారు. రక్షింపబడిన వారికి రక్షింపబడని వారికి కూడా సువార్త. రక్షింపబడిన వారికి రక్షింపబడిన వారికి. మంచి సమాధానం. అంటే ఇప్పుడు సువార్త రక్షింపబడిన వారికా రక్షింపబడని వారికా? రక్షింపబడని వారికి. రక్షింపబడిన వారికి సువార్త అవసరం ఉందంటారు? ఇప్పుడు రక్షింపబడిన వారికి సువార్త యొక్క ఆవశ్యకత ఉందా? ఉంది, తప్పనిసరిగా. ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా పరిపూర్ణులు కాదు కాబట్టి వాక్యము బ్రతికిస్తుంది, సరిచేస్తుంది, నడిపిస్తుంది. కనుక తప్పనిసరిగా రక్షింపబడిన వ్యక్తి కూడా ప్రతిదినము వాక్యంలో ముందు కొనసాగాలి అంటే వాళ్ళు కూడా వాక్యం వినాలి. వినుట ద్వారానే వాళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అయితే మీరు సువార్త వేరండి, వాక్య బోధ వేరు. సో మన సత్యనారాయణ గారు అన్నట్టు నేను అనేది ప్యూర్ గాస్పల్. అంటే సువార్త అంటే యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధుడు, మానవుడు పాపి, క్రీస్తు ద్వారా విమోచన. మనం సువార్త అంటాం కదా, యేసుక్రీస్తు జనన, పరిచర్య, మరణము, పునరుద్ధానము గురించి ప్రకటించేది సువార్త కదా. ఈ సువార్త అనేటువంటిది రక్షింపబడిన వారికి అవసరమా, అవసరం లేదా అంటున్నాను. రక్షింపబడిన వారికి అవసరం లేదే, రక్షింపబడిన వారికి అవసరం. సో రక్షింపబడని వారికి సువార్తను ప్రకటించాలి. సో సువార్త ప్రకటించడం అంటే ఇవాంజలిజంలో నేర్చుకున్నాం కదండి. సో సువార్త అనేటువంటిది ఎవరికి ప్రకటించాలి? రక్షింపబడిన వారికి. సో రక్షింపబడిన వారికి ఏం బోధించాలి అని అంటే పరిశుద్ధతను గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా, ఏదైతే ఇప్పటి వరకు ఆ విషయాన్ని మనము వారికి బోధించాలి. జస్ట్ ఒక పాట పాడండి ఎవరైనా ఒకరు, జస్ట్ మినిట్. మాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. శ్యామ్, బ్రదర్ శ్యామ్, సారీ అండి, ఒక 2 minutes మీరు కూడా బ్రేక్ తీసుకోండి. పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు, నేను వెంటనే వస్తాను. పాట పాడండి. బ్రేక్ తర్వాత వాడాలా సార్? ఇప్పుడే వాడాలా? ఇప్పుడే వాడు. ఇప్పుడే బ్రేక్ అన్నా కదా? ఇప్పుడే శ్యామ్, ఇప్పుడే వాడు. ఛాన్స్ కమాన్. ఏ పాట వాడుతున్నావు? అందరికి వచ్చేదా? నా చెప్పన్నా ఏ పాట వాడాలి? నువ్వు చెప్పానా ఏది వాడుతున్నావు, దాన్ని బట్టి డిసైడ్ అవుతావు. వరప్రసాద్ అన్న చెప్పు. ఆయన ఏం వాడుతుంది ఏ గారు? అమ్మదేవా. ఏమని నే పాడేదం, స్తుతింతును. ఏమని నే పాడేదం, ఎట్లు నిన్ను స్తుతింతును. రక్తం కార్చిన రక్షకుడా, కనికర సంపన్నుడా. రక్తం కార్చిన రక్షకుడా, అయ్యా కనికర సంపన్నుడా. కనికర సంపన్నుడా, అయ్యా కనికర సంపన్నుడా.
ఏమని నే పాడేదన్ అయ్యా ఎట్లు నిన్ను స్తుతింతును నిన్ను కమన్ హమ్ చేయి నిన్ను విడిచి వేరెవ్వరు అయ్యా ఉత్తముడ నీవేనయ్యా మన ప్రసాద్ పాడనా నిన్ను విడిచి వేరెవ్వరు అయ్యా ఉత్తముడ నీవేనయ్యా అయ్యా ఉత్తముడ నీవేనయ్యా అయ్యా ఉత్తముడ నీవేనయ్యా ఏమని నే పాడేదన్ అయ్యా ఎట్లు నిన్ను స్తుతింతును నిన్ను ఏమని నే పాడేదన్ అయ్యా ఎట్లు నిన్ను స్తుతింతును రాకడలు కొనిపోవుదు తండ్రి నీతో నేనుందును రాకడలు కొనిపోవుదు తండ్రి నీతో నేనుందును తండ్రి నీతో ఉందును. తండ్రి నీతో నేనుందును ఏమని నే పాడేదన్ అయ్యా ఎట్లు స్తుతింతును నిన్ను ఏమని నే పాడేదన్ అయ్యా నిన్ను స్తుతింతును నిలిచి వేరెవ్వరు అయ్యా ఉత్తముడ నీవేనయ్యా అనా పాడాలి ప్రసానా ఇంకా వేరేదన్నా వేరేది బ్రేక్ టైంలోనే వాడాలా కీబోర్డ్ కొడుతున్నావా శ్యామ్ శ్యామ్ కీబోర్డ్ కొడుతుంది. కొట్టు ఇంకొక పాట ఏముంది వినిపిస్తుందా? డిస్టర్బెన్స్ అవుతుందా? ప్రభు ఏ మంచిగా ప్రభు యేసున రక్షక వాడదామా ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా ఎరిగినే చెడిపోతిని యేసుని గాయమునే నైతిని ఎరిగినే చెడిపోతిని యేసుని గాయమునే నైతిని మోసపుతీనే దృష్టి తొలగి దాసుడ నిన్ను చూడని మోసపు దృష్టి తొలగి దాసుడ నిన్ను చూడని ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతాంబునే నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా పాడు అందుకో ఇంకొక నెక్స్ట్ లైన్ అందుకో ఎందారేసుని వైపు చూసేదరో పొందేదరు వెలుగు ముఖమున ప్రసాదన పాడు ఎందా అన్మ్యూట్ చేయన్నా అన్మ్యూట్ చేయి ఎందారేసుని వైపు చూసేదరో
పొందేదరు వెలుగు ముఖమున ప్రియమార చూసి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడా ప్రియమార చూసి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడా ప్రభు యేసు యేసు నా ఆ, రక్షక అది నొసగు కన్నులు నాకు నిన్ను నిరతాంబునే చూడ నిన్ను నిన్ను చూడా నిరతాంబునే నిన్ను చూడా శ్యామ్ కొట్టేది ఏం వస్తలేదు ఏమై శ్యామ్ కొట్టు వినిపిస్తలేదన్న, అది బ్రేక్ అవుతుంది, ముగ్గురు మాట్లాడుతున్నాం కదా. ఇంకొక పాట ఏది ఏమైనా చేయగల ఏ, రా- రా- రాజ్ ప్రకాష్ పోయినావా నేను ఒకటి రాసిన పాడాలా ఏమైనా చేయగల నేను రాసింది వాడాలా నేను రాసింది వాడాలా ఒకటి పాడను. 2 లైన్లు ఉంటాయి క్రిస్మస్ సాంగ్ అది రికార్డింగ్ లో పెడుతున్నా రేలా రే రేలా 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 రే జగమంతా పండుగ అంట ఈనాడే రిపీట్ చేయను రేలా రే రేలా 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 రే జగమంతా పండుగ జగమంతా అంట పండుగ అంతా ఈనాడే. నీవే దావీదు పుత్రుడంట యోసేపు తనయుడంట మన కోసం వచ్చాడంట ఆ ఆ జగమంతా పండగనే చేద్దామా బాగుందా రికార్డింగ్ ఇంకా రాయలే సగం 2 లైన్లే రాసినది రేలా రే రేలా రే 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 రేలా రే రిలీజ్ చేస్తే హిట్ అవుతుంది ఈ ఇయర్ పెడుతున్నా దావీదంట యోసేపు తనయుడంట మన కోసం వచ్చాడంట ఆ ఆ జగమంతా పండగనే చేద్దామా నా 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 నా. ఇంకోటి వాడు అదో కొట్టేసి. నా నా నా. ఇంకోటి పడుకుంటాడు ఇంకొకటి వాడనా ఏదన్నా శ్యామ్ పాడు ఓకే, ఇంకోటి నేను హిందీ తెలుగు 2 కలిపి రాసిన పాడాలి అది పాడుతుంది తంబూరతో సితారతో నిన్ను కొలిచెదము యేసయ్యా యేసయ్యా ఓ యీశు మసీ तू मेरे साथी तुझको न भूलू యేసయ్యా యేసయ్యా 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుడా పరమాత్ముడా 10,000లో అతి సుందరుడా పరిశుద్ధుడా పరమాత్ముడా తాంబూరతో సితారతో నిన్ను కొలిచెదము యేసయ్యా యేసయ్యా ఓ यीशु मसीह तू मेरे साथी तुझको न भूलू యేసయ్యా యేసయ్యా గాయపడిన గొర్రె పిల్లను దారి కనక తిరుగుచున్నాను గాయపడిన గొర్రె పిల్లను దారి కనక తిరుగుచున్నాను నీ మార్గములో నన్ను నడుపుమయా తంబూరతో ఏ రాసి పెట్టిన మస్తుగా రికార్డింగ్ చేయాలా శ్యామ్ కీబోర్డ్ కొడతాను నాకు తెలియదు కొత్త మనం వచ్చాం కదా ఆన్లైన్ లోకి వచ్చి చేసుకుంటాం కదా మనం సపరేట్ చేద్దామన్న, ప్లాన్ చేద్దాం.
వరప్రసాద్ మీకు రాంబాబు గారు వాడండి, పాస్టర్ గారు వాడండి, ఏదైనా ఒకటి వాడండి. నాకు టైం దొరకదు. టైం దొరికినప్పుడు ఏదో ఒకటి చేశారా. దొరికినప్పుడే పాడ. మల్లేష్ పాస్టర్ గారు వచ్చారు లైన్. సార్ మల్లేష్ పాస్టర్ వాడతానంట. కానీ 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 మోస్ట్ వెల్కమ్ మల్లేష్ పాస్టర్. స్టక్ అయిపోయింది, స్టక్ అయిపోయింది. పరప్రసాద్ నన్ను వాడకటి. సింగర్స్ ఉన్నారు, అంత సింగర్స్ సింగర్స్ ఏముండదు కానీ గుంపులో హమ్మింగ్ చేస్తూనే ఉండాలా. మలేషన్న పాడు, మలేషానా పాడు. అన్న సిగ్నల్ లేదు ఇక్కడ సరిగా. వస్తుంది అన్న, మాకు వస్తుంది, పాడు. సిగ్నల్ లేక నువ్వు వాడాలి, వచ్చింది లైన్ నాకు. నువ్వు వస్తే నువ్వు వాడితే మేము సిగ్నల్ వస్తుంది, నువ్వు వాడు, సిగ్నల్ వస్తుంది. మన మధ్య మంచిగా చాలా మంచిగా పాట పాడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని వాడుకును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విత్తనం విరగకపోతే ప్రోగ్రామ్ జగదీష్ సార్ మీకు ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. విత్తనం విరగకపోతే ఫలించునా, కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, శ్రమలోనే నాదం. శ్రమలే నా అతిశయం, శ్రమలోనే ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరగ